హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటున్నాము. సో చాలా శ్లోకాలు మనం నేర్చుకున్నాం. థీమ్ వైజ్ స్వామికి ఒక పద్ధతి ప్రకారంగా భగవద్గీతలో ఏమేమి శ్లోకాలు వస్తున్నాయో వాటి గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. సో నిన్నటితోటి మనకి ఒక థీమ్ పూర్తయింది. ఈ రోజు మనం కొత్త థీమ్ మొదలు పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఏమిటి కొత్త థీమ్ అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు రకరకాల వ్యక్తులతోటి ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, హౌ వి విల్ రెసిప్రికేట్, ఏ విధంగా ఆయన భక్తులతో కానీ మామూలు వాళ్ళతో కానీ ఏ విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు అనేటువంటి విషయం మనము ఇవాళ రేపు అంటే శనివారం కాదు, సో శుక్రవారం రోజు, సోమవారం రోజు, మంగళవారం రోజు 3 శ్లోకాల్లో నేర్చుకోబోతున్నాం మనము. ఆదివారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం 3 శ్లోకాల్లో మనము నేర్చుకోబోతున్నాము. సో ఈరోజు మనము ముఖ్యమైనటువంటి శ్లోకము 9వ అధ్యాయము 29వ శ్లోకము మనము నేర్చుకుందాము. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతము కలిగి ఉండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కానీ భక్తితో నాకు సేవనొసగడివాడు నాకు మిత్రుడనై నాయందు ఉండును, మరియు నేనును అతనికి మిత్రుడనై యుందును. సో చాలా ముఖ్యమైన శ్లోకం. స్వామి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారనమాట. సో జనరల్గా మామూలు వాళ్ళు, బయట వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు, మేము కృష్ణుడికి ఇలా భక్తి చేస్తున్నాము అని చెప్తే కనుక వాళ్ళు ఏమంటారు, కృష్ణుడా, సో ఆయనే ఉందండి, ఆయన పాండవ పక్షపాతి, ఒక పక్షం వాళ్ళకి చాలా పక్షపాతం వహిస్తారు ఆయన. ఆ విధంగానే కురుక్షేత్ర యుద్ధంలో చాలా మాయలు చేసేసి పాండవులకి పక్షపాతి, వాళ్ళ బంధువులు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా చేసి ఆయన వాళ్ళకి యుద్ధంలో గెలిపించేశాడు ఆయన, లేకపోతే కౌరవులే గెలవాలి అని చెప్పేసి కొంతమంది ఇలాగ లూజ్ కామెంట్స్ వదులుతూ ఉంటారన్నమాట. సో వాళ్ళు పాండవుల యొక్క పక్షపాతి అని చెప్పి డైరెక్ట్ గా బ్లేమ్ చేస్తూ ఉంటారు కృష్ణుని అన్నమాట. సో వాళ్ళకి అర్థమవుదు అనమాట. సో ఎందుకు ఆయన ఆ విధంగా చేశాడనేటువంటిది అర్థమవుదు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాము, లేకపోతే కనుక వాళ్ళకి తెలిసేలా చెప్పాలి, లేకపోతే కనుక వాళ్ళు ఇచ్చినప్పుడు కనీసం వాళ్ళకి స్వామిని డిఫెండ్ చేయాలి, కౌంటర్ చేయాలి అంటే కనుక మనకు కూడా తెలీదు. ఎందుకు ఆయన పాండవ పక్షపాతి అన్నారు అని చెప్పి మనకే తెలియదు, మనం ఇంకెలా డిఫెండ్ చేస్తాము. సో కాబట్టి ఈరోజు మనము ఎందుకు ఆయన ఆ విధంగా మాట పడాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనం ఈరోజు మనం చూద్దాం, మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తోటి మొదలు పెడదాం. మీరు రోడ్డు మీద ఎక్కడికో ఒక ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నారు. పని వెళ్తుంటే కనుక అక్కడ ఏమైంది, పక్కనే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత
చూస్తారనమాట మీరు. ఏమైంది, బైక్ మీద ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, మైనర్ యాక్సిడెంట్ అయింది, బట్ యాక్సిడెంట్ అయింది. సో మీరు ఆ వ్యక్తిని చూశారు. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మీకు తెలియనటువంటి వ్యక్తి. మీరు ఎక్కడికో అర్జెంట్ పని మీద వెళ్తున్నారు, ఆ వ్యక్తి గురించి ఎవరో మీకు తెలియదు, కనీసం ఎప్పుడు అతన్ని చూడలేదు. మీరు ఏం చేస్తారు అటువంటి సిచ్యువేషన్లో? అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారు? అంబులెన్స్ ని అంబులెన్స్ పిలుస్తాను. ఫోన్ నాకు చేతనైన సహాయం చేస్తాను. అంబులెన్స్ వెంటనే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఒక మంచినీళ్ళ బాటిల్ తీసుకెళ్లి అతనికి నీళ్లు తాగిస్తారు. నీళ్లు తాగించి అక్కడ అంబులెన్స్ ని పిలిపించండి అని చెప్పి చెప్తారు. సో ఇది మన ఫస్ట్ రెస్పాన్స్. ఇలాగే ఉంటుంది కదా, ఇంకేమైనా తేడా ఉంటుందా? అంతే ప్రభుజీ. అలాగే ఉంటుంది. తర్వాత అదే యాక్సిడెంట్ మీ ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికో జరిగింది, మీకు తెలుసు మీ ఊర్లో వాడే అని చెప్పి తెలుసు. అప్పుడు మీరు ఏం చేస్తారు? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? హాస్పిటల్ జాయిన్ తీసుకెళ్తాం, వాళ్ళకి అప్పచెప్తాము, తెలియజేస్తాం ఫోన్ చేసి. ఫోన్ చేసి చెప్తాం అనమాట, రే మన ఫ్రెండ్ కానీ లేకపోతే ఊర్లో ఎవరైనా ఉంటే కనుక నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఇలాగా మన ఇంటికి పక్క సందులో ఉన్నటువంటి వ్యక్తి పలానా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో అతనికి యాక్సిడెంట్ అయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి మెసేజ్ ఇవ్వి, లేకపోతే కనుక ఫోన్ చేసి చెప్పు, వాళ్ళకి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా అని మనకు తెలుసున్న వాళ్ళకి చెప్తాం. అంతే కదా? అంతే ప్రభుజీ. అంతే చెప్తాం. తర్వాత ఇంకేమైంది, మనకి అదే యాక్సిడెంట్ మనకి ఒక దూరపు బంధువు, మన బంధువే, మన చుట్టమే, కానీ కొంచెం దూరం, ఆ వ్యక్తికి జరిగింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మన రెస్పాన్స్? హాస్పిటల్ రెస్పాండ్ అవుతాం ప్రభుజీ, హాస్పిటల్ తీసుకెళ్తాం ప్రభుజీ, వాళ్ళకి కూడా తెలియజేస్తాము. హాస్పిటల్లో తీసుకెళ్తాం, వాళ్ళకి కూడా తెలియజేస్తాం. అదే మన ఫ్యామిలీ మెంబర్స్కే జరిగింది, మన ఇంట్లో వాళ్ళకే జరిగింది, అప్పుడు ఎలా ఉంటుంది రెస్పాన్స్? చాలా కంగారు పడతాం ప్రభుజీ, ఇంకా ఎక్కువ కంగారు పడతాము. కాళ్ళు చేతులు ఆడవు ప్రభుజీ, ఫస్ట్ కాళ్ళు చేతులు ఆడవు, భయం వేస్తుంది, ఏడుస్తాం. తర్వాత ఇంకా ఏం చేస్తాం మనం? అప్పుడు భయం వేస్తుంది, ఇవన్నీ కూడా ఇమీడియట్ రియాక్షన్స్. ఏం చేస్తాం మనం? దగ్గరుండి హాస్పిటల్లో చూసుకుంటాం, తీసుకెళ్తాం ప్రభుజీ. హాస్పిటల్లో అంబులెన్స్ కి ఫోన్ చేయడమే కాకుండా అంబులెన్స్ తో పాటు మనం కూడా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ పూర్తయ్యేదాకా కూడా ఉంటామా ఉండమా? మళ్ళీ ఇంటికి వచ్చేదాకా కూడా మనం వాళ్ళ పక్కనే ఉంటామా ఉండమా? అయింది. సో ఇది మనకి రెస్పాన్స్ అన్నమాట. సో తేడా ఏంటి మనకి తెలియనటువంటి వ్యక్తికి, మన ఇంట్లో ఉన్నటువంటి మన ఇంట్లో వ్యక్తికి మధ్యలో మన రెస్పాన్స్ మారిపోతూ ఉంది. మనకి తెలియనటువంటి వ్యక్తికి, ఊర్లో తెలుసున్న వ్యక్తికి, దూరపు చుట్టాలకి, మన ఇంట్లో వాళ్ళకి రెస్పాన్స్ మారిందా లేదా? మారింది ప్రభు. రెస్పాన్స్ మారింది. అలా రెస్పాన్స్ మారిపోయిందని చెప్పి ముందు రోజు ఎవరో ఒక వ్యక్తి చూసారు, మీరు అలా వెళ్తుంటే దూరపు చుట్టాల ఒక అతనికి ఇలా యాక్సిడెంట్ అయితే కనుక జస్ట్ ఫోన్ చేసి చెప్పేసి అంబులెన్స్ ఎక్కించి మీరు వెళ్ళిపోయారు. మీ ఇంట్లో వాళ్ళకి తర్వాత రోజు మళ్ళీ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేయించి మొత్తం అన్ని కూడా చేశారు. ఎవరైనా బయట వాడు మూడో వ్యక్తి వచ్చి నిన్న కనుక యాక్సిడెంట్ జరిగితే కనుక నువ్వేమో జస్ట్ అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆయనకి పంపించేసేసి వెళ్ళిపోయావు, ఈ రోజు అయితే కనుక నువ్వు దగ్గరగా కూర్చుని ట్రీట్మెంట్ అంతా కూడా చేస్తున్నావు, నువ్వు పక్షపాతివి, నీకు పార్షియాలిటీ ఉంది అని చెప్పి ఎవరైనా మీరు బ్లేమ్ చేశారనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? నువ్వు పక్షపాతివి, బయట వాళ్ళకి జరిగితేనేమో నువ్వు జస్ట్ అంబులెన్స్ ఎక్కించి వెళ్ళిపోయావు, అదే యాక్సిడెంట్ అయితే కనుక మీ ఇంట్లో వాళ్ళకైతే కనుక తీసుకుని వెళ్ళి నువ్వు మొత్తం ట్రీట్మెంట్ అంతా కూడా చేయించావు, నువ్వు పక్షపాతివి అని చెప్పి ఎవరైనా అంటారనుకోండి, అది కరెక్టా రైటా? తప్పా రైటా? అక్కడ ఇంకొకటి, ఇది ఫస్ట్ పాయింట్, అది రాంగ్, తప్పు, అది వాళ్ళు చెప్పిన విషయము తప్పు. రెండవది, మన రెస్పాన్స్ ఎందుకు మారుతుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు? అదే వ్యక్తి అదే యాక్సిడెంట్ లో జరిగింది, అదే అర్జెంట్ పని మీద మీరు వెళ్తున్నారు, మన రెస్పాన్స్ దేన్ని బట్టి మారిపోయింది? రక్త సంబంధికులకు వాళ్ళు అనిపించినప్పుడు ఎక్కువగా ఉంది, కొంచెం దూరం వాళ్ళు అన్నప్పుడు కొద్దిగా మనకి
తప్పుగా మన అనిపిస్తుంది. కుటుంబం పట్ల మన ఎట్లా యొక్క ఆ ప్రవర్తిస్తాం ప్రభు. వ్యక్తితోటి మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మన రెస్పాన్స్ మారింది, అవునా కదా? అవును అవును ప్రభుజీ. ఆ వ్యక్తితోటి మనకున్నటువంటి రెస్పాన్స్ ని బట్టి, మన యొక్క సంబంధాన్ని బట్టి, మనకి ఎంత దగ్గర వాడు, ఎంత క్లోజ్ మనకి అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క ప్రవర్తన, రెస్పాన్స్, ప్రతిస్పందన అనేటువంటిది మారిపోయింది. అంతే కదా? రెండు విషయాలు. ఒకటి మన రెస్పాన్స్, వాళ్ళ క్లోజ్నెస్ ని బట్టి మన ప్రతిస్పందన, రెస్పాన్స్ ఎలా ఉంటుందని మారిపోయింది. రెండవది, మనం ఏం పక్షపాతం ఏమీ చేయలేదు. సో ఇదే విషయము శ్రీకృష్ణ భగవానుడికి కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఎలా అయితే కనుక మూడో వ్యక్తి వచ్చి నీకు పక్షపాతం ఉంది, మీ వాళ్ళనైతే కనుక హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయించావు, బయట వాళ్ళకైతే కనుక డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేయలేదు, అంబులెన్స్ ఫోన్ చేసి వెళ్ళిపోయావు అంటే కనుక పక్షపాతివి నువ్వు అని చెప్పి అంటే కనుక ఎంత తప్పో, అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడిని కూడా నువ్వు పక్షపాతివి, పాండవ పక్షపాతివి అని అనడం కూడా అంతే తప్పు. అంతే తప్పు. ఆయన పక్షపాతం వహిస్తున్నారు అనడం అంటే కూడా అంతే తప్పు. సో ఈ విషయం ముందు మనం అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన మాటల్లో ఆయన చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు? ఈ శ్లోకంలో చెప్తున్నారు, సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ, నమే ద్వేషోస్తి న ప్రియ. సమోహం, సమభావము కలవాడను నేను. సమ అహం, నేను సమభావము కలవాడను. ఎవరితో? సర్వభూతేషు, మొత్తం జీవులందరితోనూ కూడా నేను సమభావం కలిగి ఉన్నటువంటి వాడిని. నమే ద్వేషోస్తి, నాకు ఎవ్వరి పట్ల కూడా ద్వేషము లేదు. తర్వాత నా ప్రియ, నాకెవరు కూడా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఎవరి పట్ల నాకు ద్వేషము లేదు, ఎవరి పట్ల కూడా నాకు ప్రియత్వము అంటే ఫేవరెటిజం లేదు. మొత్తం జీవులందరూ కూడా నాకు సమానమే, అందరినీ కూడా నేను సమభావంతోనే చూస్తాను అని చెప్పి చెప్తున్నారు స్వామి మొదటి లైన్లో, ఈ పద్యం యొక్క మొదటి లైన్లో చెప్తున్నారు. తర్వాత ఇంకేం చెప్తున్నారు? రెండవ లైన్లో, ఏ భజంతితు మాం భక్త్యా, ఎవరైతే కనుక నన్ను శ్రద్ధగా దివ్యమైనటువంటి భజంతి, నన్ను పూజిస్తూ ఉంటారో, అర్చిస్తూ ఉంటారో, ఏం చెప్తున్నారు? మయి తేతేషు చాప్యహం, నేను వాళ్ళందున్నాను, వాళ్ళు నా యందున్నారు అని చెప్పి చెప్తున్నారు. మామూలుగా చదివేటువంటి వ్యక్తికి అయితే కనుక, ఏ జ్ఞానం లేనటువంటి వాడికి, ఇందాక బ్లేమ్ చేశాడు కదా అతను స్వామికి, ఇలాగా పక్షపాతం ఉందని చెప్పి బ్లేమ్ చేస్తే ఈ పద్యం మనం చెప్పామనుకోండి, అప్పుడు కూడా వాడు అదే అంటాడు. మొదటి లైన్లో ఏం చెప్తున్నారు? మొత్తం జీవులందరూ కూడా నాకు సమానమే, ఎవరంటే కూడా ఇష్టం లేదు, ఎవరంటే కూడా నాకు ద్వేషం లేదు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ రెండో లైన్లో ఏం చెప్తున్నారు? నా భక్తులు అంటే కనుక నాకు మిత్రుడై ఉంటారు, నేను వాళ్ళలో ఉంటాను, నేను వాళ్ళు నాలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా మళ్ళీ కాంట్రడిక్షనే కదా అని చెప్పంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు ఏమిటంటే కనుక ఆయన ఒక వ్యక్తి, ఆయన సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, అందరికంటే కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తి, పురుషోత్తముడు. ఆయన పురుషోత్తముడు. సో ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేటువంటిది చెప్పుకున్నాం కదా మనం ఇందాక. సెకండ్ పాయింట్, మనకి వాళ్ళతో ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్, మనకి ఎంత దగ్గర వాళ్ళు అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క రెస్పాన్స్ మారుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఆయనకి మనము ఎంత క్లోజ్ గా ఉన్నామనే దాన్ని బట్టి ఆయన యొక్క రెస్పాన్స్ మారిపోతుంది. ఆయనకి భక్తులు కాదు, ఆయన పూజించేటువంటి వాళ్ళు కాదు, భక్తులు కాదు, ఆయనకి పూజించేటువంటి వాళ్ళు కాదు, మామూలు వ్యక్తి. సో అటువంటి వాళ్ళతోటి స్వామి ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అంటే కనుక, మొదటి లైన్లో చెప్పిన విధంగా ఆయన ప్రతిస్పందిస్తారు. ఎలా అయితే కనుక మన హాస్పిటల్కి జస్ట్ అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేసి మన ఇంటికి వెళ్ళిపోతామో అలాగే. అదే మన ఇంట్లో వాళ్ళతో అయితే కనుక ఎలాగ ప్రవర్తిస్తామో అనేటువంటిది రెండవ లైన్లో చెప్పిన దాని ప్రకారం, ఏ భజంతి మాం భక్త్యా. సో మొదటి అందరితోనూ జీవులతోటి ఏ విధంగా ఆయన సమూహం సర్వభూతేషు ఫీచర్ ఏదైతే ఉందో దాని గురించి ముందు చెప్పుకుందాం మనం. స్వామి ఎలా ఉంటారు? మనందరి యొక్క హృదయాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉంటారు. ఆయన ఏం చేస్తూ ఉంటారు? పరమాత్మ కింద ఉపదృష్టానుమంతాచ అనుమంతాచ.
సో జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటిది ఏం చేస్తూ ఉంటారు, ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఉపదృష్ట హనుమంతాచ. సో ఆయన ఏమేం చేస్తున్నారు అన్ని కూడా ఏం చేస్తుంటారు, చూస్తూ ఉంటారు, ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, మామూలు వాళ్ళు భక్తులు కానటువంటి వాళ్ళకి స్వామి ఆల్రెడీ ఒక ఆటోమేటిక్ సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టేశారు. ఏం చేశారు, కర్మ అనేటువంటి సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టేశారు. మళ్ళీ త్రిగుణాలు అనేటువంటి సిస్టమ్ క్రియేట్ చేసి పెట్టేశారు. కర్మ, మనం చేసిన కర్మలను బట్టి మనకి ఏమవుతుంది, ఆ యొక్క ఫలితాలు, చెడు కర్మలు అయితే కనుక చెడు ఫలితాలు, మంచి కర్మలు అయితే కనుక మంచి ఫలితాలు కూడా ఆటోమేటిక్ గా మనకి వస్తూ ఉంటాయి. మన యొక్క కర్మానుసారం మనకి ఎంత భోగం లభించాలి, ఎంత కష్టం లభించాలి అనేటువంటిది ఆటోమేటిక్ గా ఏం చేస్తూ ఉంటుంది, ఆ ప్రకృతి అనేటువంటిది, మాయ అనేటువంటిది ఏం చేస్తుంది, అవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. స్వామి ఆ కర్మ సైకిల్లో మిగతా వాళ్ళు ఎవరైతే గనక భక్తులు కానటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ కర్మ సైకిల్లో స్వామి ఎప్పుడు కూడా తలదూర్చరు. ఏం చేస్తూ ఉంటారు, సైలెంట్ గా చూస్తూ ఉంటారు. ఉపదృష్ట. ఇంకోటి ఏం చేస్తూ ఉంటారు, హనుమంతాచ, పర్మిషన్ ఇస్తూ ఉంటారు. వాడి కర్మ బాగుందండి, వీడికి భోగం కలగాలి అంటే కనుక శాంక్షన్. సో వీడికి కర్మ బాగాలేదు, ఏదో పాపం చేశాడు, వీడికి ఏదో కష్టపడాలి అంటే కనుక కష్టం రావాలి, ఓకే శాంక్షన్ అని చెప్పి స్వామి ఏం చేయరు. వస్తుందా, ఓకే శాంక్షన్. ఓకే వీడికి మంచిదిందా, శాంక్షన్ ఇచ్చేయి, అంతే. ఎక్కువ తలదూర్చరు. ఏం చెప్తున్నారు దాని ప్రకారం, సమూహం సర్వభూతేషు. ఆ విధంగా స్వామి ఏం చేస్తున్నారు, అందరి జీవుల పట్ల కూడా ఆయన సమభావంతో ఉన్నారు. ఆయనకి ఎవరు కూడా నా మిత్రుడు, నా శత్రువు, వీడికి కర్మ కొంచెం వీడి కర్మ సైకిల్లో వీడికి కష్టం ఎక్కువ వచ్చింది కాబట్టి వీడికి కొంచెం తగ్గిద్దాము, లేకపోతే వీడి నాకు మన ఇష్టం లేదు వీడు, అందుకని చెప్పి వీడికి ఇంత ఫలితం రావాలి, భోగం రావాలి, ఇది కొంచెం తగ్గిస్తాను, ఏమీ ఇంటర్ఫిరెన్స్ లేదు. వాడు చేసుకున్నటువంటి కర్మ ప్రకారం వాడికి మంచి రావాలంటే కనుక మంచి, చెడు రావాలంటే చెడు, ప్రపోర్షనేట్ గా ఎంత మంచి చేస్తే కనుక అంత మంచి ఫలితము, ఎంత చెడ్డ చేస్తే కనుక అంత చెడ్డ ఫలితము స్వామి శాంక్షన్ చేసేస్తుంటారు. కర్మ సైకిల్లో ఆటోమేటిక్ గా వాడికి అవన్నీ కూడా వాడు ఫలితాలను పొంది వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఫలితాలని స్వామి ఏ విధంగా పరమాత్మ కింద ఆయన శాంక్షన్ చేస్తూ ఉంటారు అందరితో కూడా, జీవులందరితో కూడా. సమ అహం సర్వభూతేషు, మొత్తం జీవులందరికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు, పరమాత్మ కింద మొత్తం అన్ని కూడా ఆయన శాంక్షన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇంకా ఏం చేస్తూ ఉంటారు, ఆయన మొత్తం జీవులందరికీ కూడా ఆయన ఎంతో కరుణతోటి వాడు స్వామిని పూజించినా పూజించకపోయినా సరే ఎందరూ కూడా ఏంటంటే గనక స్వామి యొక్క అంశలే కాబట్టి, విభిన్న అంశలే కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, వాడికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా ఆయన ఇస్తూ ఉంటారు మనందరికీ కూడా. ఎలా అయితే కనుక గాలి, నీరు, ఆహారము అన్ని కూడా ఎవరెవరికి ఎంతెంత అయితే ఆహారం కావాలో అంతంత ఆహారం. ఏనుగు ఉంటుంది, ఏనుగు ఎంత ఆహారం తీసుకుంటుంది, ఎన్నో టన్నుల కొద్దీ ఆహారం తీసుకుంటుంది ఏనుగు అడవిలో. అయినా సరే దానికి ఎప్పుడైనా సరే అది ఆహారం కొరత ఉండిపోయి స్టార్వేషన్, ఆకలితోటి ఏమన్నా చనిపోయిందా ఏనుగు? ఏం చనిపోలేదు. దానికి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం దానికి లభిస్తుంది. అలాగే చీమ ఉంటుంది చిన్నది, ఎంత ఆహారం కావాలో దానికి అంత ఆహారం. ప్రతి జీవికి కూడా జీవించడానికి ఏవైతే కనుక ఆహారం ఏదైతే కావాలి, గాలి, నీరు, వెలుతురు ఏవైతే కావాలి అవన్నీ కూడా స్వామి అందరికీ కూడా సమానంగా ఇస్తూ ఉంటారు. ఎలా అంటే కనుక వర్షం ఎలా ఇస్తూ ఉంటారు స్వామి అంటే కనుక, మేఘాలు ఉన్నాయనుకోండి, మేఘాలు ఏం చేస్తాయి, సముద్రంలోంచి నీళ్లు నుంచి మేఘాలు తయారవుతాయి. ఆ మేఘాలు ఏం చేస్తాయి, వర్షాన్ని ఇస్తాయి అన్నమాట. వర్షం ఇచ్చేటప్పుడు అవి ఏమన్నా చూస్తాయా, ఇక్కడ కొండ ఉంది, బండరాయి ఉంది, ఇక్కడ నేను నీళ్లు పోస్తే కనుక ఇక్కడ ఏం ఉపయోగం లేదు, ఇక్కడ మంచి నేల ఉంది, సో ఇక్కడ నేను నీళ్లు పోస్తే కనుక పంటలు పండుతాయి, లేకపోతే కనుక ఇక్కడ బీడు భూమి ఉంది, లేకపోతే ఇక్కడ నీళ్లు ఉన్నాయి, చెరువులో కనుక నీళ్లు ఉన్నాయి, నీళ్లు పోస్తే కనుక ఏం ఉపయోగం లేదు, అది ఏమన్నా ఆలోచిస్తుందా? మేఘం ఏమీ ఆలోచించదు. మొత్తం అందరికీ కూడా అన్ని ప్రదేశాల్లో కూడా సమానంగా అది వర్షాన్ని ఇచ్చేస్తుంది. వర్షం పోసుకుంటే అది వెళ్ళిపోతుంది, అది దానికి సంబంధం లేదు. అలాగే స్వామి కూడా ఏం చేస్తూ ఉంటారు, మొత్తం జీవులందరికీ కూడా ఆయనకి శత్రువులైనా ఎవరైనా సరే అందరికీ కూడా ఆయన సమానంగా జీవించడానికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా స్వామి వాళ్ళందరికీ ఇస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు, ఎలా అయితే గనక మంచి నేల ఉందనుకోండి, ఏం చేస్తుంది, ఆ వర్షపు నీటిని చక్కగా వాడుకుని ఏం చేస్తుంది, మంచి పంటలు పండిస్తుంది.
అదే బండ ఉందనుకోండి, బండరాయి ఉందనుకోండి, దాని మీద నీళ్లు పడితే కనుక ఏమైనా పంటలు పండుతాయి? ఏమి పండవు. అలాగే ఉంటుంది. కొన్ని చోట్ల ఏమవుతాయి, కొన్ని ప్రదేశాల్లో ఆ వర్షం పడితే కనుక ఏవో పిచ్చి మొక్కలు వస్తాయి. సో అలాగా స్వామి ఏం చేస్తున్నారు, మనందరికీ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా చక్కగా ఇస్తున్నారు. కానీ ఆ ఫెసిలిటీస్ వాడుకుని కొంతమంది ఏం చేస్తున్నారు, చక్కగా భక్తి చేసుకుంటూ స్వామి దగ్గరికి వెళ్తున్నారు. కొంతమంది పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉన్నత లోకాలకు వెళ్తున్నారు. కొంతమంది పాప కర్మలు చేస్తూ ఇంకా ఇంకా వాళ్ళు జంతు ప్రపంచంలో కిందకు పడిపోతూ ఉన్నారు. స్వామి ఏం చేస్తున్నారు, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి వనరుల్ని, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి అవకాశాలని అందరికీ ఇస్తూ ఉన్నారు. కానీ అది వాడుకునే వాళ్ళని బట్టి వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రకరకాల కర్మలు చేస్తూ ఏం చేస్తూ ఉంటారు, ఇంకా స్వామికి చెప్తూ ఉంటారు, ఆ దేవుడు మమ్మల్ని ఇలా చేసేసాడు, ఆయన అలా చేసేసాడు, మాకింత కష్టం ఇచ్చేసాడు. సో ఎందుకు వచ్చింది అదంతా కూడా? నువ్వు చేసుకుందే అది. ఎప్పుడో నీకు తెలియదు, ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు. నువ్వు ఇంతకు ముందు జన్మలో ఏదో తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈ రోజు అనుభవిస్తూ ఉన్నావు. సో వాళ్ళు చేసేసారు, వీళ్ళు చేసేసారంటే వాళ్ళందరూ కూడా చేసేది కాదు. అది ఏంటంటే వాళ్ళు జస్ట్ నీకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఏజెంట్స్ అంతే. అల్టిమేట్ గా అంతా కూడా ఎలా జరుగుతుంది? ఉపద్రష్టానుమంతాచ అనుమంతాచ, స్వామి యొక్క అనుమతితోనే మనకి ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో స్వామి ఏం చేస్తూ ఉంటారు, ఇలాగ అందరికీ కూడా కావలసినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మొత్తము ఆయనే ఇస్తూ ఉంటారన్నమాట. అందులో ఏమీ ఆయన తేడా చేయరు. కానీ మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇంకేంటి, మరి ఇంక భక్తుల దగ్గరకు వచ్చేసరికి ఏంటి, ఇది పరమాత్మ ఫీచర్, అందరితోనూ ఉండేటువంటి ఫీచర్ అన్నమాట. ఇంకా భక్తుల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక, ఎలా అయితే కనుక మనము మన ఇంట్లో వాళ్ళతో రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మన బంధువులతో, అదేవిధంగా మన ఇంట్లో వాళ్ళతో రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే కనుక, అది భక్తులతోటి ఆయన యొక్క రెస్పాన్స్ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఏ భజంతితు మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. ఏం చెప్తున్నారు? సో ఇక భక్తులతో అయితే కనుక ఆయన ఏ విధంగా ఉంటారని చెప్తున్నారు ఆయన. కానీ భక్తితో నాకు సేవనొసగడివాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేను అతనికి మిత్రుడనై ఉందును. సో ఏం చెప్తున్నారు స్వామి? ఎలా అంటారంటే కనుక, ఎంతవరకు మనం నెక్స్ట్ మనకి రేపు వచ్చేటువంటి శ్లోకంలో వస్తుంది మనకి మళ్ళీ, ఏ యదామాం ప్రపద్యంతే తాంస్త దైవం భజామ్యహం. అప్పుడు మళ్ళీ దాంట్లో గ్రేడేషన్స్ కూడా ఉంటాయి అన్నమాట మళ్ళీ. సో మనం చెప్పుకున్నాం కదా ఇందాక, మనం స్వామికి ఎంత క్లోజ్ గా ఉన్నామనే దాన్ని బట్టి మనకి ఆయన దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ ఆ విధంగా ఉంటుంది. మన స్వామికి భక్తుల కేటగిరీలో ఉన్నా సరే అందులో కూడా చాలా చాలా గ్రేడేషన్స్ ఉంటాయి మనకి. కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, మళ్ళీ భక్తిలో కూడా స్థాయిలు ఉంటాయి మనకి. 9 రకాలైనటువంటి స్థాయిలు: నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. సో ఏ స్థాయిలో మనం ఉన్నామనే దాన్ని బట్టి స్వామి దగ్గర నుంచి అదే విధంగా మనకి రెస్పాన్స్ ఉంటుందన్నమాట. మన స్వామికి ఎంత దగ్గరగా వెళ్తూ ఉంటే కనుక అంతలా రెస్పాన్స్ ఉంటుందన్నమాట. సో కొన్ని రోజుల ముందు అనమాట, చాలా సంవత్సరాల క్రితం, సో మా ఆఫీస్లో ఒక వ్యక్తి చెప్పారనమాట. సో ఆయన ఏంటంటే మంచి ఆయన ఎవరికి కూడా ఏమీ నాకు తెలిసి ఏమీ పాపం చేసినట్టు, ఎవరికి బాధ పెట్టినట్టు ఏం తెలియదు. కానీ ఏంటంటే ఆయనకి చాలా కష్టాలు వస్తూ ఉన్నాయన్నమాట, పర్సనల్ గా అనమాట. ఆయన ఒక మాట అన్నాడు అనమాట. సో భగవంతుడైతే కనుక రాక్షసులు ఎవరైతే ఉన్నారో, హిరణ్యకశిపు అలాంటి వాళ్ళని సంహరిస్తున్నారు, కానీ నాలాంటి వాళ్ళకి సాయం చేయడానికి రావట్లేదు, నేను ఇంత కష్టాలు అనుభవిస్తున్నాను అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు అనమాట. నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. సో ఈ రోజు ఈ యొక్క శ్లోకం గురించి నేను చదువుతూ ఉంటే కనుక అప్పుడు నాకు స్ట్రైక్ అయిందనమాట. ఓ, దీనికి ఆన్సర్ ఇక్కడ ఉందా? సో భగవద్గీతలో ఏంటంటే కనుక అన్ని ప్రశ్నలకి కూడా మనకి భగవద్గీతలో, అదేవిధంగా శ్రీమద్ భాగవతంలో అన్ని ప్రశ్నలకి కూడా మనకి సమాధానం దొరుకుతుంది అనమాట. కానీ ఏంటంటే మనం శ్రద్ధగా చదివితే కనుక మనకి వాటికి సమాధానం అర్థం అవుతుంది. సో దానికి సమాధానం ఈ రోజు శ్లోకంలో వచ్చింది అనమాట. సో ఏమిటి, ఎవరైతే కనుక భక్తి చేయట్లేదో వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు స్వామి? వాళ్ళ కర్మ ప్రకారం ఓకే శాంక్షన్ అని వాళ్ళు పంపిస్తూ ఉంటారు. భక్తుల్లో కూడా ఏం చేస్తూ ఉంటారు? నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు అనే దాన్ని బట్టి స్వామి యొక్క రెస్పాన్స్ అంతలా ఉంటుంది అనమాట. నీకు ఎంత భక్తి చేస్తూ ఉంటే, స్వామికి ఎంత సన్నిహితంగా నువ్వు వెళ్తే కనుక
అంతలాగా స్వామి దగ్గర నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా ఉంటుంది. స్వామి దగ్గర నుంచి ఇంకా చాలా చాలా మంచి రెస్పాన్స్ కావాలి అంటే కనుక మనం ఏం చేయాలి? ఇంకా స్వామికి మనం బాగా 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 దగ్గర అవ్వడానికి ప్రయత్నించాలి. భక్తి చేస్తూ భక్తి స్థాయిలో మనకి ముందుకు వెళ్తే కనుక కొన్ని రోజులకు మనకు అర్థం అవుతుంది అనమాట. ఎస్, స్వామి మనకి ప్రతిస్పందిస్తున్నారు, ఆయన నన్ను రక్షిస్తున్నారు, ఆయన నాకు ఈ విధంగా చేశారు అనేటువంటివన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో ప్రభుపాద్ గారు ఎప్పుడైతే కనుక ఆయనక కొంతమంది వెస్ట్రన్ డివోటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆస్ట్రాలజీ అవి ఇవి అని చెప్పేసి కొంతమంది అటువైపు డైవర్ట్ అయిపోతున్నారు అనమాట. అప్పుడు ప్రభుపాద్ గారు వాళ్ళతో చెప్పారనమాట, కృష్ణుడు కావాలి అని తలుచుకుంటే కనుక ఆ యొక్క గ్రహాలని ఏ విధంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఎలాగైనా సరే ఆయన అడ్జస్ట్ చేయగలరు. ఇంకా భక్తి చేస్తే కనుక ఏమవుతుంది, మనకు ఉన్నటువంటి కర్మ అంతా కూడా మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. మనకి సంచిత కర్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రారంధం దాకా మొత్తం అంతా కూడా మెల్లమెల్లగా ఏమవుతుంది, అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఆయన యొక్క భక్తుల కోసం స్వామి ఏం చేస్తారు, పరమాత్మ కింద ఉంటే కనుక ఆయన ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు, మన యొక్క కర్మ సైకిల్లో ఏమి ఇంటర్ఫియర్ అవ్వరు. ఆయన ఏం జరుగుతుందో అది యాజ్ ఇట్ ఈస్ ఓకే 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 అని పంపించేస్తూ ఉంటారు. అదే భక్తులకైతే కనుక ఏం చేస్తూ ఉంటారు, ఆయన ఆ యొక్క కర్మ సైకిల్లో ఆయనకు వచ్చేటువంటి కష్టం కూడా ఏదైతే ఉందో భక్తుడికి ఏం చేస్తుంటారు, ఇంత కష్టం రావాలా, అమ్మో మావాడు వీడు అని చెప్పి స్వామి ఏం చేస్తారు, ఆ కష్టాన్ని చిన్నగా చేసేస్తారు. ఒక్కోసారి ఆ కష్టము మనకి తెలియదు, మనకి ఇంక ఎంత రావాలో ఏంటో. ఆ కష్టాన్ని కూడా స్వామి ఏం చేస్తారు, మొత్తం మనకు ఉన్నటువంటి ఆ సంచిత కర్మ ఏదైతే ఉందో బ్యాగ్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. మనకు తెలియదు, భక్తి చేస్తూ ఉంటే కనుక మనకు తెలియదు అనమాట, మనకు ఉన్నటువంటి ఎంత కర్మని స్వామి డిస్ట్రాయ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే మనకు దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉండదు. సో అలాగా స్వామికి అదే విధంగా ఎంతవరకు స్వామి వెళ్ళిపోతారు అని అంటే కనుక దుర్యోధనుడికి చెప్తారనమాట, నా భక్తులకి నువ్వు శత్రువు కాబట్టి నువ్వు నాకు కూడా శత్రువువే అని చెప్తారు. ఇంతకుముందు ఏంటి, ఆయన పరమాత్మ ఫీచర్ కింద ఏం పట్టించుకోరు, దూరంగా ఉంటారు, ఎవరు మిత్రుడు కాదు, ఎవరు శత్రువు కాదు. కానీ ఆయనకి ఎంత క్లోజ్ గా వెళ్ళిపోతే కనుక ఏమవుతుంది, ఆయన యొక్క భక్తులకి శత్రువు కూడా ఆయనకి శత్రువు కింద నేను ట్రీట్ చేస్తాను అని చెప్పి స్వామి చెప్తున్నారు. ఇందులో పక్షపాతము అనేటువంటిది ఏమాత్రం కూడా లేదు. మనం కూడా స్వామి యొక్క కరుణ ఆ విధంగా పొందాలి. స్వామి ఆయన మనల్ని నావాడు వీడు అని అనుకోవాలి అంటే కనుక మనం కూడా ఏం చేయాలి, ఆ విధంగా మనము ఉత్తమ భక్తి చేస్తే కనుక మనం కూడా ఏం చేస్తాము, స్వామికి అంత దగ్గరగా అవి మనం కూడా స్వామి దగ్గర నుంచి అంత రెసిప్రొకేషన్ పొందవచ్చు అన్నమాట. ఇంకా రేపటి శ్లోకంలో అంటే ఆదివారం వచ్చేటువంటి శ్లోకంలో ఏ యదామాం ప్రపద్యంతేలో ఇంకా దాని గురించి లెవెల్స్ గురించి అంతా కూడా మనం చర్చిస్తాం అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు పక్షపాతి అనుకునే వాళ్ళకి చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రభుజీ, ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇప్పుడు ఆ ఒక సంచిత కర్మలు ఎలా నాశనం అయిపోతాయి మనం భక్తి చేస్తే, భక్తి జీవితంలో ఎంత ముందుకు పోవాలి అనేది చాలా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. కనిష్టాధికారి అంటే మాలా సాధన భక్తులకైతే స్వామి ఎలా ప్రతిస్పందిస్తారు ప్రభుజీ? సో అది మన స్పందన ఎలా ఉంటుంది అని అంటే కనుక మనం ఏ లెవెల్లో ఉన్నాము అని అంటే దాన్ని బట్టి అది ప్రతిస్పందిస్తారనమాట. అది మళ్ళీ రేపు వచ్చే శ్లోకంలో వస్తుంది, ఏదమ్మా ప్రపద్యంతిలో వస్తుంది. జనరల్ గా అయితే కనుక మనం ఏ లెవెల్లో ఉన్నామని దాన్ని బట్టి స్వామి ఏం చేస్తూ ఉంటారు, మనకి కనిష్ట స్థాయిలో అయితే కనుక మనం ఏమైనా తప్పు చేస్తూ ఉంటే కనుక ఏవో బయట నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తారనమాట. సో ఇలా చేయకూడదని చెప్పి గురువుల ద్వారా మనకి చెప్పిస్తూ ఉంటారు. సో అదే విధంగా కనిష్ట స్థాయిలో ఉంటే కనుక ఏమవుతుంది, ముందు వీడికి గురువు అవసరం కాబట్టి వీడికి ఏదో ఒక గురువుని అరేంజ్ చేద్దాము అని చెప్పి స్వామి ఏం చేస్తారు, గురువుని అరేంజ్ చేస్తారు అనమాట ముందు. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఎందుకంటే హరే వాడికి కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఏ శ్లోకం ఇది? 9వ అధ్యాయం 29వ శ్లోకం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఒక తల్లి ఉందంటే పిల్లలు ఎలాంటి వాళ్ళైనా కానీ అందరితో సమానంగానే చూస్తుంది కదా ప్రభుజీ. ఆ,
పిల్లలు ఎంతమంది ఉన్నా అలానే సరే అందరినీ కూడా సమానంగానే చూస్తుంది. కానీ ఏంటంటే కనుక ఆ తల్లికి కూడా ఏంటంటే అందరికీ కూడా సమానంగానే వండి పెడుతుంది ఆవిడ. కానీ అందులో కూడా ఏంటి, తల్లికి కొంతమంది ఫేవరెట్ ఉంటారు అందులో కూడా. మనం చెప్పినా చెప్పకపోయినా సరే 10 మంది పిల్లలు ఉంటే కనుక అందులో ఆవిడకి బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి సంథింగ్ స్పెషల్ ఉండనే ఉంటుంది ఎప్పుడు, అవునన్నా కాదన్నా సరే. అవును ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, అది కరెక్ట్ ప్రభుజీ, ఉంటుంది కరెక్ట్ గా. ఖచ్చితంగా హరే ఫేవరెటిజం కృష్ణ ఉంటుంది. కానీ ప్రభుజీ. అందరికీ వంట వండి పెడుతుంది. అలా అని చెప్పేసి నాకు ఫేవరెట్ అంటే కాదు వీడని చెప్పి వంట వండి పెట్టడం మానేది కదా. అది అవును పైకి ప్రభుజీ. చూపించదు కొంచెం ప్రభుజీ, లోపల కొంచెం ఉంటుంది అది. కొంచెం ఎక్కడో చోట తేడా ఉంటది ప్రభుజీ. అది అది ఆ అది లోపల ఫేవరెట్ అనేది ఉంచుకుంటుంది తప్ప పైకి అదే ఎప్పుడు అన్న ఎక్స్ప్రెస్ చేయదు ప్రభుజీ. అదే హరే అన్నమాట కృష్ణ. ఎక్స్ప్రెషన్. అదే అన్నమాట. ఎస్ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ, చాలా బాగా థ్యాంక్ యూ. చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు ఇద్దరే కదా ఉంటున్నారు ప్రభుజీ జనరేషన్. దాన్ని బట్టి మీరు అన్వయించుకోండి మాతాజీ. ఇద్దరున్నారా ఒకళ్ళు ఉన్నారా అని దాన్ని బట్టి. ఎంతమంది ఉన్నా అంతే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.